ప్లాన్ కూడా ఇయర్లీ 3 మూవీస్ రిలీజ్ ఉండేటట్టు చేసుకుంటున్నాను. సుహాస్ గారు, అదే సినిమాస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా, ఈ రిలీజ్ ప్రెజర్ ఏమన్నా భరిస్తున్నాను. అంటే ఇక్కడి నుంచి ఏమన్నా మీ ప్లాన్ ఏమన్నా చేంజ్ అయిపోతున్నారు ఏంటి? చేస్తానండి. అంటే ఇంకొకటి నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే, నా సినిమా చూసి ఎవరు నన్ను తిట్టుకోరండి. ఖచ్చితంగా నా స్టోరీస్ మీద నమ్మకం నాకు ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ప్లాన్ ఏం చేంజ్ చేస్తున్నా అదే చెప్పాను కదా, కొంచెం ఇయర్ ఇంకొక 2 మూవీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొంచెం స్కేల్ పెంచి కొంచెం స్లో డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక సినిమా హిట్ అయితేనే కొంతమంది స్టార్ ట్యాగ్స్ పెట్టేసుకుంటున్నారు. మీరు 3 సినిమాలు హిట్ అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోవాలి? నాకే చాలా సిగ్గేస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం 2 హీరోయిన్స్తో చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్? ఇద్దరు నా ఫేవరెట్ అనండి. అంటే 2 హీరోయిన్స్ చేస్తున్నాం కదా, ఇద్దరితో డ్యూట్ ఆ సినిమా కాదండి. ఏమో సపరేట్ క్యారెక్టర్, ఆమె ఒక సపరేట్ క్యారెక్టరు. ఏ సినిమాలో చేయలేని ఈ సినిమాలో చేశాను నేను. ఏంటది? ఎప్పుడు చేయను అనుకున్నాను, అది తర్వాత చెప్పండి. ఫస్ట్ టైం లిప్ టు లిప్ పెట్టాను ఈ సినిమాలో నేను. ఓకే, చాలా చెప్పడానికి సిగ్గేస్తా, అది ఇంకా చెప్పకూడదు. ఇంకోటి, మీ ప్రతి సినిమాలోనూ గ్లామర్ హీరోయిన్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మీరు సజెస్ట్ చేస్తున్నారా లేక డైరెక్టర్స్? నేను నా బంద నేనేం సజెస్ట్ చేస్తానండి. గ్లామర్ అని ఏముండదండి, అంటే చాలా న్యాచురల్గానే ఉంటుంది ఆ సినిమాలో. అంబాజీపేటలో అమ్మాయి చూడండి ఎంత ఎలా ఉంటుందో, న్యాచురల్గానే ఉంటుంది. ఎవరు అందరూ బాగున్నారు. వీళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారు, అందుకే అడిగా. డైరెక్టర్ నాకు ఈ సినిమాతోనే పరిచయం అండి వీళ్ళు. నేనేమి కాస్టింగ్ డైరెక్టర్నా. ఓకే, ఫైనల్ ప్రొడ్యూసర్ గారికి ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. ఈ సినిమా